దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ లేచి నిలబడి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తరలించి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ పౌటికాల సమయంలో మీరు జరిగిస్తూ వస్తున్న ప్రతి ఆరాధనకై నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, విడలిచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సాక్ష్యాలను స్థిరపరచండి. చేరువచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక ఈ చివరి కాలంలో మేము వాక్యం వినువారు మాత్రమై ఉండి మమ్మును మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉన్నట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించుగాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, మీరు ప్రార్థన కూడికలకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలి. అంటున్నారా? తప్పనిసరిగా అందరూ మాస్క్ పెట్టుకునే రావాలి. డిస్టెన్స్ పాటించాలి. దూరంగా కూర్చోవాలి, ఒకరి మీద ఒకరు కాకుండా. ఎందుకంటే ప్రస్తుత కాల పరిస్థితులు బాగలేవు. గత సంవత్సరంలో ఇదే టైంలో లాక్డౌన్లో ఉన్నాను, ప్రార్థనలు లేవు. తెలంగాణలో అయితే ప్రార్థనలు లేవు. ఏప్రిల్ 30 దాకా, ఇప్పుడు దాకా అన్ని క్లోజ్. మతపరమైన ఏవి కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి తెలంగాణ సీఎం గారు చెప్పాడు. అయితే ప్రభు మనకి ఇచ్చిన కృప ఏంటంటే, మన కేసులు కొంచెం తక్కువగా ఉన్నాయి, అయినప్పటికీ ప్రభు మనకు కృప ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా సంఘానికి వచ్చే మీరు మాస్క్ ధరించి రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీకు ఉన్న రోగం ఇంకొకరికి అంటుకోకూడదు, ఇంకొకళ్ళ దగ్గర ఉన్న రోగం మీకు అంటుకోకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించుకోవాలని ప్రభుత్వంతో మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ కూటానికి వచ్చినా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకునే రావాలి. ప్రైజ్ లార్డ్. మంచిది. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో సియోను నివాసులారా బహుగా సంతోషించండి. సియోను నివాసులారా అంటున్నాడు దేవుడు. సియోను నివాసులు అంటే, సియోను అనేది దేవుని పట్టణం. ఎట్లా చెప్పాలా? సియోను అనేది అది మహారాజ పట్టణం. సియోనులో ఉండే వాళ్ళను సియోను నివాసులు అంటారు. ప్రైజ్ లార్డ్. ఏ ఊర్లో ఉన్న వాళ్ళని ఆ ఊరి యొక్క నివాసులు అని పిలుస్తారు. ఓకేనా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఒకటి, సంతోషంగా ఉండమంటున్నాడు. 2,
ఉల్లాసంగా ఉండమంటున్నాడు. సియోను నివాసులన్నా యెరూషలేము నివాసులన్నా వింటున్నారా? ఇద్దరు కూడా దేవునికి స్తోత్రం, దేవుని ప్రజలే. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ఎట్లా? సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. ఫిలిప్పీ 4:4 దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎందుకు ఆనందించమంటాడంటే ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. చూడండి, దేవునిలో ఉన్నవాడు, క్రీస్తులో ఉన్నవాడు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా దేవునిలో ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. దేవుడు లేనోళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. చూడాలండి, ప్రభులో ఉన్నోళ్ళు వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనది ఎట్టుంటుందంటే 4 రూపాయలు జేబులో ఉంటేనేమో పట్టడానికి పగ్గాలు ఉండవు, లేకపోతే మొఖాన పేలాలు ఎగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అంటే డబ్బులు ఉంటేనేమో ఒకలాగా ఉంటాం, డబ్బులు లేకపోతే ఇంకొకలాగా ఉంటాం. మన పరిస్థితులు, మన స్థితిగతులు అలా ఉంటాయి. కానీ క్రీస్తులో ఉన్నవాళ్ళు అంటారు, దేవునిలో ఉన్నవాళ్ళు అంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 9వ వచనములో, యెహోవా విమోచించిన వారు ఎవరంట చెప్పాలా? విమోచించబడిన వాళ్ళంటే యేసు రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఆమేన్. వాళ్ళంతా పాటలు పాడుకుంటా దేవుని సన్నిధికి వస్తారు. ఏడుస్తా వస్తారా? దావీదంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి దేవుని సన్నిధికి వచ్చే దేవుని పిల్లలు పాటలు పాడుకుంటూ వస్తారు. సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను కూడా సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను పిల్లెదము పాడుచు, సియోను కూడా
తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద ఏముంటుంది? తలల మీద పేర్లు ఉంటాయా? అనందమ్మ గట్టిగాను. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం. అదే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 51:11. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో యెహోవా విమోచించిన వారు ఎట్లా వస్తారంట? సంగీతముతో పాటలు పాడుకుంటూ ఆయమిట్ట ఏమిట్ట అనేట తెలుసా నీకు అనుకుంటా. రోడ్లు పెట్టి దరిద్ర మాటలు మాట్లాడకుండా, పాపిష్టి మాటలు మాట్లాడకుండా రారంట వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చే మార్గములో యేసుని గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ, ఆయన మహిమను గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ సంగీతనాదంతో. సియోన్ అంటే దేవుని మందిరమే. సియోన్ అంటే యెరూషలేము అంటే దేవుని మందిరం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారెగుదురు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సియోను నివాసులు ఎట్లుండాలా చెప్పలేము. బహుగా సంతోషంగా ఉండాలంటే చూడండి, కొంతమంది సంతోషమ్మ అని పెట్టుకుంటారు పేరు. ఏంటారా? ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది సంతోషం. సంతోషమా ఎందుకే అట్లా ఏడుతో అంటారు. దేవునికి స్తోత్రం. సంతోషం ఎప్పుడు ఏం చేస్తుంటుంది? ఏడుతూనే ఉంటుంది. సంతోషరావు అని పెట్టుకుంటారు పేరు. సంతోషరావు ఎప్పుడూ ఏడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే సియోను నివాసులు నీ ముఖంలో ఎప్పుడు కూడా బాధ అనేది కనపడకూడదు. నీ ముఖంలో ఉన్న బాధ, నీ ముఖంలో ఉన్నటువంటి కష్టం అన్నీ మనుషులకు కాదు కనపడాల్సింది, ప్రభువు కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతిదీ ప్రభువుకే కనపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తుండాలా? సంతోషముతో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే జకర్యా ప్రవచిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, సియోను నివాసులారా ఏం చేయాలా? బహుగా సంతోషించి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే కొంతమందిని ఒక్కొక్క వారం భలే కలగలగా ఉంటాడు, ఒక వారం ఏడుతో వస్తుంటాడు, ఒక వారం కలకలగా కలకల్లాడిపోతుంటుంది. కదిలితే అంటుంటుంది, కదిలితేనే. ఒక వారం కదిలితే అంటుంది, ఒక వారం ఏమో ఏం మాట్లాడ అంటుంటుంది, ఏం అనకముందే. ఒక్కొక్క వారం కలిసి కచ్చి దచ్చిపోద్ది, చీమిడి కళ్ళమిళ్ళు రెండు మిక్స్ అయిపోతాయి. 21 సంవత్సరాలు చూస్తున్నారు. ఏ రోజైనా నా ముఖంలో ఇట్లా కనపడ్డాను? మీకు కనపడ్డాను ఎప్పుడన్నా? మరి ఎందుకు కనపడుతున్నమాట? దేవునికి స్తోత్రం.
యేసయ్య అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకు ఏడుస్తావు? ఎందుకు ఏడుస్తావు? నేను మీతో కూడా ఉన్నాను అదే అక్కడ చెప్పింది. ఎల్లప్పుడూ ప్రభునందానని ఫిలిప్పీలో పౌలు చెప్పిన మాట ఏంటి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. నీ జీవితంలో, నీ బతుకులో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, హల్లెలూయా, నీ మాట చాలయ్యా, అడలది ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట పాడాలి నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేనుంటానేసయ్యా. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఈ మాటే చెప్పాలి. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఉండాలి. నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ ఒక్క నీ దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అందుకే అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ దేవునిలో ఆనందిస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసులో ఆనందం, డబ్బుల్లో ఆనందం లేదు. ఆమేన్. బంగారంలో ఆనందం లేదు, వెలగల వస్త్రాల్లో ఆనందం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిలో ఉందయ్యా ఆనందం అంటే యేసులో ఉన్న వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే సియోను నివాసులమైన మనం, యెరూషలేము నివాసులమైన మనం ఎందుకు ఉల్లాసంగా ఉండాలి, ఎందుకు ఆనందంగా ఉండాలంటే, నీ రాజు ఎవరు? నీ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు జకరియా. ఆయన నీతిపరుడు, కొంపను కూల్చేవాడు కాదు, మోసాలు చేసేవాడు కాదు. హల్లెలూయా. ఆయన ఎవరు? నీతిపరుడు. నీతిని అనుసరించి నడుచుకునే ప్రతి ఒక్కళ్ళు ఆయనను అనుసరిస్తారు. నీతిని అనుసరించి నడుచుకునే ప్రతి ఒక్కరు ఆయన కృపలో ఉంటారు. అందుకే నీతిమంతులకే అనేకమైన ఆపదలు ఉంటాయి. నీతిమంతులకు అనేక ఆపదలు అంటారు. ఎందుకో? వాళ్ళు నీతిని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళకి ఆపదలు ఎక్కువ. కొంపలు కూల్చేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏ ఆపద ఉండదు, వాళ్ళకి ఏ కష్టం ఉండదు, వాళ్ళకి ఏ శ్రమ ఉండదు.
వాళ్ళకి ఒక్కసారి అగ్నిలో ఉంటుంది, వాళ్ళకి అగ్నిగుండమే వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే ఇక్కడ మనం ఆయనకు వారసులం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు ఆధిక్యతలు లేవు, ఇక్కడ మనకు గొప్పతనాలు లేవు, ఇక్కడ మనకి పేరు ప్రఖ్యాతలు లేవు. రేపు అక్కడ మనకి నాథుడేసుకు నవవధూలం నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకు నవవధూలం నీతి పాలనలో యువరాజులం. హల్లెలూయా. ఇక్కడ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, మున్సిపల్ చైర్పర్సన్ అయినా, మున్సిపల్ కౌన్సిల్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఊరికి ప్రెసిడెంట్ అయినా ఆడి పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ మన పదవీ కాలం ఎంతో తెలుసా? రేపు అక్కడ యుగ యుగాలు. మీరు నీతిని అనుసరించి నడిస్తే, నీతిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కరు దేవదూతలకు తీర్పు తీరుస్తారంట. నీతిని అనుసరించి నడిచేవాళ్ళు లోకానికి తీర్పు తీరుస్తారంట. చదువుతారా? 1 కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తొందరగా రిఫరెన్స్ చెప్పలేదు కదంటారా? 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని. ఎవరంట తీర్చేదే? పాపిష్టోళ్ళందరూ, మోసాలు చేసేవాళ్ళు, అవినీతి కార్యక్రమాలు చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి గుంపంతా నరకానికి పోతే యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిని అనుసరించి నడుచుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే మనమందరము హల్లెలూయా రేపు వాళ్ళకు తీర్పు తెలుస్తామంట. పాపిస్టులందరూ రేపు వచ్చి మన ముందు నిలబడితే ఎవరు? ఏ పేరు నీ పేరు? పొల్లమ్మా, పనికి బాధ చిట్టా, నీ చిట్టా అంతా అక్కడ ఉంటుంది. రేపొద్దున దేవునికి స్తోత్రం. ఈమె కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి అగ్నిగుండంలో పడి ఎవరు తీర్చే తీర్పు? పరిశుద్ధుల ఏ ఊరిలో? అయ్యా కూర్చోటి ప్రైజ్లో గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నాను నీకు చేర్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. మనం రేపు లోకానికి చెప్పలేమండి, తీర్పు తీరుస్తాం. పాపిష్టోళ్ళందరికీ తీర్పు తీర్చేది నేనే. చెప్పండి. పాపిష్టలు కూడా నేనే అంటే కుదరదు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకు పోదామా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చే వాళ్ళేమో గట్టి కొడతాను, సప్పటి ఉత్సాహం ఎక్కువయ్యి మనం పోయేది లేదు, తీర్పు తీర్చేది లేదు లేదా ఎందుకు కొట్టడం అనుకున్నాళ్ళేమో చప్పట్లు గట్టి కొట్టట్లా. గట్టి కొట్టడం చప్పట్లో. దేవునికి స్తోత్రం. 3వ వచనం అంటాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి, మన రాజు, మన రక్షకుడు, మన విమోచకుడు. అందుకే జకరియా ప్రవచిస్తూ ఏమన్నాడంటే, నీ రాజు నీతిపరుడును, ఆమేన్,
ఆయన రక్షణనిచ్చే దేవుడు. పేతురు అంటాడు, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ. ఏ నామదే? అన్ని నామముల కన్నా పైనామం, సర్వోన్నతమైన నామం, సజీవమైన నామం. ప్రైజ్ ది లార్డ్. అందుకే గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఏమన్నది? పప్పు తాలింపు ఏమన్నా ఏముంది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చినలో కొట్టండి, గట్టించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకి రక్షణ భాగ్యం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుంటాం? ప్రైజ్ ది లార్డ్. రక్షణ నిర్లక్ష్యం చేస్తే, మారు మనసు నిర్లక్ష్యం చేస్తే, బాప్తిస్మం నిర్లక్ష్యం చేస్తే అగ్నిగుండంలో పోకుండా ఎట్ట ఓర్చుకుంటాం? నీళ్లు కాస్తుంటే నీళ్లు బాగా సలసల సలసల కాగి నీళ్లు కాళ్ళ మీద పడి అంటే ఇంకా చూడు ఒకటే కేకలు, మంట మంట. ఆ బొబ్బ ఇంత ఎత్తున వస్తే బొబ్బని చిక్కిందంట. ఇక చూడు మంట ఎక్కువైంది. ఈ మంటే ఎట్టుంటే రేపు అగ్నిగుండంలో పడి కాలుతుంటే ఆ మంట ఎట్టుంటుంది? అర్థమైందా? ఎండ 40 డిగ్రీలు 42 డిగ్రీలకే ఈ ఎండకే తట్టుకోలేకపోతుంటే పొద్దుకు 4 సార్లు నీళ్ళు పోసుకుంటుంటే తట్టుకోలేక రేపు అక్కడ ఆరని అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగదు. ఆరని అగ్నిలో నీ ఆత్మ పడి కాలిపోతా ఉంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న ఇవన్నీ కూడా కొంతకాలమే మనం ఇక్కడ ఉంటాం. మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అన్నాడు మోషే 90వ కీర్తన రాస్తూ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బ్రతికే ఈ 60 సంవత్సరాల దానికి, 70 సంవత్సరాల దానికి జనాలను మోసం చేయటం, భయంకరమైన పాపిష్టి కార్యాలు చేయటం, డబ్బు కోసం ఎంత నీచమైన పనులకైనా ప్రాకులాడటం, ఇవన్నీ మనకు అవసరమా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 4 రోజులు బతికినా అంటున్నారా? 4 రోజులు బతికినా ఆ అమ్మాయి చాలా మంచోడు, ఆ అబ్బాయి చాలా మంచోడు అనేటువంటి సాక్ష్యం మనం పొంది ఈ లోకాన్ని విడిచిపెడితే అంతే సార్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎందుకు సంతోషించమన్నాడు, ఎందుకు ఉత్సహించమన్నాడంటే నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, మూడవది దీనుడు అంట. ఆయన ఎవరు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి వాడంట ఆయన, అట్లాంటి వాడంట సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మట్ల ఆదివారం అంటారు, తెలుసా? ఆదివారం
మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. చాలా సంఘాల్లో ఆ ఈత మట్టలు కొట్టి పూలు పెట్టి, ఈత మట్టల చివరిలో ముళ్ళులకి పూలు పెట్టి తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. మనం కొంచెం మోటైపోయింది కాబట్టి మనం తీసుకురావట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది తీసుకొచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, మనకేం తెలియదాదా, ఏంటంటే మట్ట తీసుకుపోతున్నాం అంటే, ఏమో ఇలా మట్టల ఆదివారం అంటే మా పాస్టర్ గారు చెప్పిన మళ్ళీ వెళ్ళిపోయి ఇవన్నీ అడుగుతూ ఉంటారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి. మంచిదే, దేవునికి స్తోత్రం. మట్ట తీసుకొస్తా కూడా సువార్త చెప్పచ్చు. రాత్రి చెప్పాను వచ్చిన వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి 2021 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లో, ఆయన యెరూషలేము వీధుల్లో వస్తున్నప్పుడు ప్రజలందరూ మట్టలు చేత పట్టుకొని, ఖర్జూర మాటలు, ఈత మట్టలు చేత పట్టుకొని, హోసన్నా, జయము, సర్వోన్నతుడైనటువంటి దేవునికి మహిమ, దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆయనకు మహిమ అని అందరూ కేకలేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మట్టల ఆదివారం అంటారు. కాబట్టి యేసయ్య గాడిదను ఎక్కి వస్తున్నాడంట. ఎక్కడికి? పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి. ఏడికి వస్తున్నాడు? యెరూషలేం అంటారు కదా. యెరూషలేంకి వస్తున్నాడా, మీ ఇంటికి వస్తున్నాడా? ఎక్కడికి వస్తున్నాడు ఆయన? ఏం నడుచుతారు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళగా. ఆయన ఎక్కడికి వస్తున్నాడు గాడిదనెక్కి? ఆయన ఎక్కడికి వస్తున్నాడు గాడిదనెక్కి? యెరూషలేంలోకి వస్తున్నాడా, మీ ఇంటికి వస్తున్నాడా? ఆ దమ్ము ధైర్యం ఉండొద్దు మా ఇంటికి వస్తున్నాడని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం ఉంటే చెబుతావు, నా దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రాజులకు రాజు కదా, అవునా? ప్రభువులకు ప్రభు కదా. మరి రాజు అయిన వాడు గుర్రం మీద రావాలి కానీ, లేకపోతే రథం మీద రావాలి కానీ, గాడిద మీద ఎందుకు వస్తున్నట్టు? తగ్గించుకొని వెళ్ళండి. ఏం చేశాడు? తగ్గించుకోండి. మనకు అది చెప్తే ఇంకేం తెలుసు? గాడిద ఎక్కినాడు తగ్గించుకోండి అని. దేవునికి స్తోత్రం. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అన్నాడు జకరియా. ఎవరి గాడిద, ఎందుకు ఆ గాడిద మీద ఎక్కాడు అని మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, గట్టిగా ఆమేన్ చెప్పండి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. కట్టబడినటువంటి గాడిద పిల్ల. గట్టిగా స్తోత్రం చెబుతారా?
రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి గాడిద పిల్ల కూడా కావాలంట. దేవునికి స్తోత్రం. పొలాలమ్మిడి తిరిగే గాడిద కాదు, పొలాలమ్మిడి తిరిగే గాడిద కాదు ఆయనకు కావాల్సింది. రెండు, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే గాడిద కాదు. కొన్ని గాడిదలు ఏం చేస్తుంటే ఆ ఇంటికి తిరుగుతూ ఉంటాయి. ఆ గాడిద కూడా యేసయ్యకి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్యకు అవసరమైన గాడిద ఎవరయ్యా అంటే కట్టబడిన గాడిద. చెప్పండి, ఏ గాడిద? కట్టబడినటువంటి గాడిద ఆయనకు కావాలి. ఎందుకంటే ఆ కట్టబడినటువంటి కట్లు తెంపాలి. దేవునికి స్తోత్రం. ఆ గాడిదను ఆయన దగ్గరికి తీసుకొస్తే ఆ గాడిద మీద ఆయన కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? కట్టబడిన గాడిద ఉంటుంది, పోయి ఇప్పి తోలుకొని రండి అని ఎవరికి చెప్తున్నాడు ఆయన? శిష్యులకి. ఎవరికి చెప్పలేనమ్మా? శిష్యులకి. మరి మీకేం చెబుతున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదవాలి. ఎవరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమంటారు? శిష్యులుగా చేయమన్నాడా, విశ్వాసులుగా చేయమన్నాడా? కాబట్టి మనందరం ఎవరిమే? శిష్యులేనా? శిష్యులా ఎవరమ్మ మీరు? శిష్యులా ఉసుల్లా లేకపోతే ఎవరు మీరు? శుభ్రంగా నిద్రపోతారు పాపం. నా ప్రాణమా తినుము తాగుము శుభ్రంగా నిద్రపోము. ప్రైజ్ లో అదేదో మనకు పొద్దున అవుతుంది, నిద్ర మధ్యాహ్నం అవుతుంది, ఎప్పుడైనా అవుతుంది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. చేతులు ఉన్న వాళ్ళ పైకెత్తండి. హల్లెలూయా. సమస్త జనులను. ఇప్పుడు మనందరం ఎవరిమే? శిశువులా? మీరు శిష్యులా? ఎట్టి చెప్పండి. శిష్యులేనా? దేవునికి స్తోత్రం. ఆయన ఇద్దరిని పిలిచి చెప్పాడంట. ఏమని? కట్టబడిన గాడిద పిల్ల ఉంటే రెండు తోలకరండి. దేవునికి స్తోత్రం. మరి తోలకొచ్చేది ఎవరు? శిష్యులు. తోలకొచ్చేది ఎవరు? శిష్యులు. మరి నువ్వేం చేస్తావా? తిని. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒకప్పుడు మనందరం కూడా కట్టబడి ఉన్నాంగా, ఏదో కట్లు, సినిమా కట్లు, సీరియల్ కట్లు, ఏదో ఒక కట్లు ఉన్నాయి లేవు. దేవునికి స్తోత్రం. దేవుడు తన సేవకులను పంపించి ఆ కట్లన్నీ తెంపేశాడు. ఇప్పుడు ఆయన కావాల్సింది ఎవరు? గాడిద కావాలా? గాడిద పిల్ల కావాలా? మరి ఏదో గాడిద ఉంది, గాడిద పిల్లలు. గాడిదే ఉంది, గాడిద పిల్ల సంగతి ఏది? మగ్గాడిదల సంగతి ఏది? మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఒకప్పుడు గాడిదమేనా? మీరేమో కానీ నేను గాడిదని. దేవునికి స్తోత్రం. అనేక రకాలైన కట్ల చేత నేను కట్టబడి ఉంటే 95వ సంవత్సరంలో ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి కట్టిన కట్లన్నీ తెప్పేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నా కట్లని తెప్పి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఏం చెప్పాడు నాకు? నువ్వు కూడా పలాని గ్రామానికి వెళ్ళి అక్కడ కొన్ని గాడిదలు ఉన్నాయి, కట్లు తెప్పేసి అక్కడ నుంచి ఇంకో గ్రామానికి పో, అక్కడ కూడా కొన్ని కట్లు ఉన్నాయి, తెప్పేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తాగుబోతుల కట్లు తెప్పేసి
పేకాట కట్లు తెప్పేసేయి, వ్యభిచారపు కట్లు తెప్పేసేయి, టీవీ సినిమా సీరియల్ కట్లు తెప్పేసేయి. అంటే నేను చాలా వరకు చాలా గాడిదల కట్లు తెంపాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాయి తెగిపోయినాయి కాబట్టి నేనేం చేశా, కట్టినోడిని తెంపుతున్నా. ఇప్పుడు నువ్వు పోయి తెంపాలంటే ముందు నీ కట్లు తెగాలి కదా, తెగాలవుదా? నీ కట్లు తెంపుకోకుండా నువ్వు పక్కనోడి కట్లు ఎట్ట తెంపుతావు? ఎందుకు నేను అడుగుతున్న మాట ఏంటంటే, మీ కట్లు తెగినాయా? 2-3 ఉండే అంటారు. అర్థమైందా? ఎంత గాడిద అంటుండో కట్లు అంటుండో అర్థమవుతుందా? అర్థమైపోతుందా? ఎట్టు చెప్పండి. ప్రతి గాడిదెవరు? గాడిదెవరు అని చెప్పరేమంట. ఈ పిల్లలే మరి పిల్ల ఉందా? 2-3 పిల్లలు. ఇప్పుడు ఆ గాడిద పిల్ల ఎవరికి కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య దగ్గరకు ఆ గాడిదను తీసుకొస్తే యేసయ్య దాని మీద కూర్చుంటాడు. యేసయ్య ఆ గాడిద మీద కూర్చోవటం ద్వారా గాడిదకి అంత లెవెల్ పెరిగింది. ఘనత దేన్ని బట్టి వచ్చింది? యేసయ్య దాని మీద కూర్చున్న ద్వారా. ఇప్పుడు ఏం జరిగిందంటే, మీరు అక్కడ చదివితే 5వ వచనం 21వ అధ్యాయం మత్తయి సువార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి. ఎవరి సియోను కుమారి? సియోను కుమారి అంటే ఎవరు? ఈమె ఈ కాలపు వధువై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి. గాడిద ఎంత మంచి జంతువు అండి కదా. గాడిద ఎప్పుడు కూడా పైకి చూస్తుంటుంది. ఆమెనా? గాడిద ఎప్పుడు కిందకు చూస్తుంటుంది. గాడిద మీద ఎంత బరువు అన్నది కాక నువ్వు సైలెంట్గా బరువు మోసింది తప్ప సైలెంట్గా ఏది చెబితే అది చేస్తుందని చెప్పి దానికాడ ఎక్స్ట్రా చేస్తే ఒక్క తన్ను అవుతుంది. అది ఎంత దీనత్వం కలిగిన జంతువో దాని కోపం వస్తే చెప్పలేండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న దేవుని పిల్లలు కూడా తమ్ము తాము తగ్గించుకోవాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి, మన రాజు, మన రక్షకుడు, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన తనను తాను తగ్గించుకుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా. చూడండి, ఆ గాడిద మీద ఉతికిన రోజు ఏ బట్టలు వేసేవాళ్ళు? కంపు కొట్టిపోయేటువంటి బట్టలు వేసేవాళ్ళు. ఆ వాసన పీల్చుకోలేక చచ్చిపోయేదంట బాబు. ఈరోజు కొత్త వస్త్రాలు వేసారు దాని మీద. ఆమె చెప్పండి. గాడిద అనుకుంటుంది, ఏంది నా మీద కొత్త వస్త్రాలు వేస్తున్నారు ఇవాళ. కొంతమంది చెట్లు కొమ్మలు నరుకొచ్చి దాని ముందు దారి పొడుగుతో పరుస్తున్నారంట. రెడ్ కార్పెట్లు, గ్రీన్ కార్పెట్లు పరిచారంట. దాని మీద యేసయ్య కూర్చున్నాడు.
దేవునికి స్తోత్రం. ఇక చూడు, జనం అంతా ఏమన్నారంటే, దావీదు కుమారుడా జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక అని కేకలేస్తుంటే గాడిదంట, నా ధన్యత ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తం కరుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా, నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. గాడిదనుకుంటుంది, ఆహా నా ధన్యత. రోజు ఆ కంప చెట్లలోంచి నడిచిపోయేదాన్ని, ఈరోజు నా ముందు గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు పరిచారు, నా మీద కొత్త వస్త్రాలు వేశారు. ప్రైజ్ ది లార్డ్. నా మీద యేసయ్య కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక నాకు ఎంత ధన్యత వచ్చింది. జనం నాకు కేకలేస్తున్నారా, యేసయ్య కేకలేస్తున్నారా? వింటున్నారా? ఆమేన్. నీ జీవితంలోనికి యేసయ్య వస్తే, ఆమేన్, నీ బ్రతుకులోకి యేసయ్య వస్తే, నీ ఇంట్లోకి యేసయ్య వస్తే, హల్లెలూయా, అందరికంటే ఎక్కువ ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలుస్తాడు. ఆమేన్. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచుతానన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని నీ రాజు, నీ ప్రభు, ఆమేన్, హల్లెలూయా, ఆయన దీనుడై గాడిదను, గాడిద పిల్లని కోస్తుంది. దేవునికి స్తోత్రం. 98వ సంవత్సరంలో, ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్పండి. 98వ సంవత్సరంలో నేను ఈ ప్రభు పనిలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఈ గాడిద మీద ఆయన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ వింటున్నారా, దాదాపు 23 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఆయన నా మీద నుండి దిగల, ప్రతి కట్లు, నాలో ఉన్న ప్రతి కట్లు ఆయన తెంపాడు. ఆయన చెప్పిన పని, ఎక్కడెక్కడైతే కట్ల చేత పీడించబడుతున్నారో వారి కట్లు నువ్వు తెప్పమన్నాడు. నేను ఆయన పని చేసుకుంటూ వస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. తాగుబోతు కట్లు తెగిపోయినాయి, వ్యభిచారపు కట్లు తెగిపోయినాయి, పేకాట కట్లు తెగిపోయినాయి, దయ్యపు కట్లు తెగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాడి ఆయన విరగొట్టుకుంటూ వస్తున్నాడు. ఎన్ని దయ్యపు కట్లు తెంపామో మీకే తెలుసు. దేవునికి స్తోత్రం. రీసెంట్గా గుంటూరులో కూడా ఒక దయ్యపు కట్లు తెంపేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రభువు నీకు నాకు ఇచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ.
ఈ ఆజ్ఞను మనం తప్పకుండా పాటించాలి. దేవుడు నీ కట్ల నుంచి విడిపించినప్పుడు ఇతరుల కట్లు కూడా మనం ఏం కావాలా? తెంపాలి. ఉపవాసం ఉంటున్నామంటే, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామంటే అర్థమేంటి తెలుసా? ఉపవాస ప్రార్థనల్లో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తాడు. దుర్మార్గులు కట్టిన కట్లు తెంపాలి, కాడిమాను మేకులు ఊడదీయాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు యేసయ్య ఏదో ఈత మట్లు 4 చేత పట్టుకుని రోడ్ల మిటి హోసన్నా జయము, హోసన్నా జయమని తిరగటం ద్వారా ఏం ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. కట్లు తెంపబడినటువంటి నీవు ఆ కట్ల చేత పీడించబడుతున్న వారి కట్లు నువ్వే చేయాలా? తెంపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు నిన్ను నన్ను ఈ పరిచర్యకు పిలిచాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. 2 చేతులు పైకెత్తి. ఒకసారి యేసయ్య ఒక సమాజ మందిరంలో పోయి దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంటే అక్కడికి 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టినటువంటి ఒక ఆమె చర్చిలో ఉంది. ఆ దెయ్యం ఏం చేసిందంటే ఆమె యొక్క నడుములు వంగిపోయేటట్టు చేసింది. గూనిదైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొంతమంది పొద్దస్తమానం తిట్టానే ఉంటారు, నీరసం అంటుంటారు. తిండి మాత్రం తగ్గదు. తిండి విషయంలో పొరపాటు కూడా తగ్గదు, కానీ తిని నీరసం అంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే తీసుకురండి, ప్రార్థన చేద్దాం. దయ్యాలు ఉంటే వాళ్ళల్లో గట్టిగా ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఎవరు? ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఏమంటే తింటున్నాం కానీ నీరసం వస్తుంది, అది దయ్యమని మీరు అట్టు చెబుతారంటే నాకు కూడా అట్టే ఉంటుంది ఫస్ట్ కాడ నుంచి అని అనొచ్చు మీరు ఎవరైనా. ఫస్ట్ కాడ నుంచి అంటే నేను కూడా తింటా కానీ తింటా టేబుల్ వచ్చేదాకా, ఆయన కానీ తినగానే నీరసం వచ్చింది అని మీరు ఎవరైనా అడిగితే అది దయ్యమని నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటి దయ్యాన్ని నేను వదిలించాను కాబట్టి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. పిడుగురాళ్ళలో పెంతెకొస్తు సంఘానికి వెళ్తే ఒక ఆమె, పెంతెకొస్తు సిస్టర్, పెద్ద సిస్టర్ ఆమె, చిన్న సిస్టర్ కాదు, పెంతెకొస్తులో పెద్ద సిస్టర్. ఆమెకి ఈ దయ్యం పట్టింది. నేను పోయేసరికే వేస్తుంది అన్నం, రుబ్బుతుంది అంటుంది. అయ్యా పొద్దున్నే 10 ఇడ్లీ తిన్నాను, 2 యాపిల్స్కాయలు తిన్నాను, తర్వాత 2 చక్కెరకాయలు తిన్నా, ఇదిగో ఇప్పుడేమో పెరుగన్నం తింటున్నా, అయినా కానీ ఆకలి తగ్గట్లా అంటుంది. ఓహో, ఇది భలే ఉంది వ్యవహారం అని చెప్పి ప్రార్థన చేస్తే ఆమెలో నుంచి మగదయ్యం బయటకు వచ్చింది. ఎవడు రానుమంటే యోసేపు అంటున్నాడు. ఏం పేరు? యోసేపు. నేను యోసేపుని. ఎందుకు పట్టుకున్నారు అంటే మా బజార్కి ఎందుకు రావాలేమో అన్నాడు వాడు. ఏమంట, సిస్టర్, పెద్ద సిస్టర్ కదా, చర్చిల్లో కొంచెం పెద్ద సిస్టర్లు ఉంటే ప్రార్థన చేయడానికి తీసుకుపోతుంటారు. మిమ్మల్ని ఏమో తీసుకుపోవట్లేదా? మీరు పెద్ద సిస్టర్లు అయితే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా.
ఈమె తీసుకుపోయారంట వాళ్ళు ఎవరో. ఈమె ప్రార్థన చేసి వస్తూ ఉంటే యోసేపు గాడు వాళ్ళ ఇంటికాడ మెట్ల మీద ఉండి పట్టుకున్నట్టు ఏమని. ఎందుకు వచ్చినారో ఏమ కాడికంటే ఏమైనా చూసి నేను వచ్చాను. పావా బెమ తీరలేదంట. ఏం తీరలేదంట బెమ తీరలే ఏమ మీద. తీసుకుపోతా ఇద్దరం కలిసి ఆడతా పాడుతూ ఉంటాం పైన అని అంటుండు. ప్రార్థన చేసి గట్టిగా గద్దించి యేసు నామములో దెయ్యం అప్పా అంతే కాళ్ళ కింద పడింది. వీళ్ళకు జూనియర్ సిస్టర్లు వచ్చారు కొంతమంది. అక్క ఎందుకు పడిపోయిందంటే అక్కడికి దయ్యం పట్టిందన్న. అక్కకి దయ్యం పట్టిందా? అక్కకే అన్న. నేను నమ్మశక్యం కావట్లేదే. ఏదో నన్ను తీసుకొచ్చినా ఉన్నదిగో ఆ సెక్టర్ని అడుగు అంటే ఆమె నిజమే అక్కడికి దయ్యం పెట్టి. ఏ దయ్యం అదే? బోధయం బలహీనపరిచే దయ్యం. కావాలంటే మీరు పిడుగురాలు రండి, మీకు ఆ అడ్రస్ ఇస్తా. మా పాస్టర్ గారు దయ్యం వదిలించుండా లేదా అని అడిగినాము. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దయ్యం పోయింది. అమ్మ రేపు శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుద్దామా, తప్పకుండా రా అన్నా. మొత్తాన్ని అయ్యా అంది. వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇంకా ఒకరోజు కనపడింది. అమ్మ ఏం బాగున్నారా అంటే బాగుందయ్యా నువ్వు ప్రార్థన చేసినాక. మరి ఏందమ్మా శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రాలేదంటే, అయ్యా ఈ పిడుగురాలలో పెంతుకొస్తు సంఘానికి ముఖ్య నాయకురాలు నేనే. ఆమె చెప్పలేదు, ముఖ్యమైన నాయకురాలు నేనే. ఆ చర్చి కట్టడానికి స్థలం ఇచ్చింది కూడా నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఏమైందన్న, ఇప్పుడు నేను మీ కాడికి వచ్చాను అనుకో, అక్క పోతుందని చెప్పి పెంతుకొస్తూ మొత్తం నీకలి తిరిగింది. ఏమన్నా బాగుంటుందా చెప్పులే అన్నది. నేను చెప్పనులే అన్న, నీ ఇష్టం. ఆమె మా దగ్గరికి దేవుడు పంపించేవాడు పంపిస్తాడు. నేనేమో సత్యపడిన ఆ సంఘంలో వాళ్ళని నా సంఘంలో చేర్చుకోవడానికి. నేను సత్యపడిన అంటే ఇప్పుడు మన సత్యపండి అని ఉన్నాడు. నంబూరులో ఉంది, కర్నూలులో ఉంది, హైదరాబాద్లో ఉంది, అన్ని టెంపుల్లే. మన సత్యపండి అన్న కాడ ఒక్కడన్నా కరెక్ట్గా ఆయన నడిపించడం ఉంటారు. అడగ మనం గుండ్ల మీద వద్దులే, గుండ్లు పేలిపోతే పొట్టమే చేసుకుని చెప్తాం సత్యపండి అన్న నిజంగా నేను ఇంతమంది నడిపించాను అనమని. మరి దమ్ముంటే అందరూ పోయేవాళ్ళంతా ఎవరో తెలుసా? ఆ సంఘంలో వాళ్ళు. కన్నోడికి తెలుసుద్ది, కన్నావు తెలుసుద్ది నొప్పులేందో. కన్నావుకి ఏం తెలుసుద్ది? అదవుతుందా? అలాగే ప్రభు బిడ్డల కొరకు ప్రార్థన చేసి రక్షణలోకి నడిపించి, మారు మనస్సులోనికి నడిపించి, బాప్తిస్మం ఇచ్చి వాళ్ళకు సరైనటువంటి విధానంలో పెంచుతున్నటువంటి బిడ్డలు పక్క చోటుకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎవరికి బాధ? నీ పిల్లలు నీ మాట వినకుండా పగులంతా పనిచేసి వాళ్ళ జీతం, అది ఏదన్నా ఉద్యోగం చేసి వాళ్ళ జీతం తీసుకుపోయి పక్కింటోడికి ఇచ్చొస్తున్నారు అనుకో, మాట వరుస కలుగుతుంది. మీకు ఎట్లుంటుంది చెప్పండి? నువ్వేనా కన్నది నువ్వేగా, పెంచింది నువ్వేగా, వాళ్ళ కోసం కష్టపడ్డది నువ్వేగా, అవునా కదా? దేవునికి స్తోత్రం. ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు సంఘంలో ఉన్న ఒక విశ్వాసి నువ్వు, నీకు ఫస్ట్ యేసు ప్రభు అంటే నీకు తెలియదు, మారు మనసు అంటే నీకు తెలియదు, బాప్తిస్మం అంటే నీకు తెలియదు, రక్షణ అంటే నీకు తెలియదు. నీ కోసం ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రభు మార్గంలో తీసుకొచ్చి నీకు బాప్తిస్మం ఇచ్చి రక్షణ మార్గంలో తీసుకొస్తే ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని క్రమములో ఉండకుండా కానుకలు తీసుకుపోయి ఇంకోటికి ఇచ్చొస్తుంటే కన్నోడికి ఎట్లుంటుంది ఇక్కడ?
మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతున్నావో ఈరోజు రేపు అదే కోస్తావు. నువ్వు ఈరోజు సంఘంలో ఏమి విత్తుతున్నావో రేపొద్దున నీ పిల్లలు కూడా నీ బ్రతుకులు అలాగే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది సంఘాలలో ఇట్లాంటి నీచమైన పనులు చేస్తున్నారు. సంఘములో పరిచర్యకి ఎవరు, సంఘములో ఉన్నటువంటి దేనికి కూడా ముందుకు రారు. కానీ బయటికి వెళ్ళిపోయి వాడు చెప్పేది అసలు భలే ఉందంట. చూడ టీవీలో ఎక్కడుందో అక్కడ మీటర్ చూడు, అయ్యగారు చెబుతుంటే అసలు కళ్ళ మీద నీళ్ళు అవుతున్నాయి. మన అయ్యగారు చెబుతుంటే భలే కోపం అవుతుంటుంది. ఎందుకో వాడికేమో నీ చరిత్ర తెలియదు, నీ జాతకం. ఇక్కడ ఉన్నోడికి తెలిసేది నీ జాతకం. అందుకని ఇక్కడ జాతకం అంతా బయటపడుతుంటే నీకు ఎట్లుంటుంది, ఒళ్ళు మండిపోతుంది. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి. ఒళ్ళు మండాల్సిన పని లేదు, బ్రతుకుని మార్చుకుంటే చాలు. ఆమేన్. జీవితాన్ని మార్చుకుంటే చాలు. బోడి నువ్వు ఇచ్చే దశం భాగం, నువ్వు ఇచ్చే కానుక ద్వారా దేవుని సేవకుడు పోషించబడుతున్నాడంటే అది ఉత్త భ్రమ. హల్లెలూయా. పిలిచిన వాడు, నమ్మదగిన వాడు సేవకుని ఎలాగైనా పోషిస్తాడు. హల్లెలూయా. అది కాదు కావాల్సింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారాలా, నీ జీవితం మారాలా, నీలో క్రీస్తు రావాలా. ఆమె 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో ఉంది. 18 సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతుంది. ఆమె రోగం తీసేసినోడు లేడు, ఆమె గూనిని వదిలించినోడు లేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. యేసయ్య వాక్యం చెబుతూ ఆమెను చూశాడట. పాపం ఆ గూనితో ఆమె ఎంత అవస్థలు పడుతుంటే యేసయ్య ఆమెను చూచాడట. చదవండి ఒకసారి 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరచెను. అంటున్నారా? 18 సంవత్సరాల నుంచి సాతాను కట్లతో పీడించుకుంది. నా జీవితంలో నేను ఎన్ని కట్లు తెరిపానంటే అన్ని కట్లు తెరిపాను. తల్లులు నా బిడ్డలు నా మాట వింటలేదు, నా మాటకు లోబట్టలేదు అని చెబితే ఆ బిడ్డల్ని పిలిచి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా నడుచుకోకూడదని చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాను. నా పరిచయంలోనే నేను పెట్టాను. యవనస్తులైన పిల్లలు చెడిపోతుంటే ఇష్టానుసారంగా తల్లిని తండ్రిని తిడతా ఉంటే పిలిచి, ఇది కరెక్ట్ కాదు, తన తల్లినైనను తండ్రినైనను దూషించేవాడి దీపం కారు చీకట్లో ఆరిపోద్ది. నువ్వు తల్లిని తండ్రిని కనుక సన్మానించకపోతే అర్ధాయుష్కాలమే నీ జీవితంలో ఉంటుంది. జాగ్రత్త అని చెప్తే చాలామంది పిల్లలు మారు మనస్సు పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేత అయితే అది చేయాలి కానీ అదవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాల్లో ఎప్పుడు మనం చేయము. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. ఆమె కట్లు తెంపగలిగిన వాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడే ధీరుడై
గాడిదనెక్కి నీ దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ రోజు నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు దీవించబడతావు. ఆయన ఈ రోజు నీ ఇంట్లోకి చేర్చుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఆయన చేర్చుకోకపోతే, ఇప్పుడు గాడిద కట్టబడింది, ఆమె ముగిస్తున్నాను కట్టబడింది. కట్టబడిన గాడిదలని చాలా గాడిదల్ని విప్పినా కానీ అయ్యేం చేస్తాడంటే మళ్ళీ పోయి వాటంతా అయ్యే తమిళని తగిలించుకుంటున్నాయి. నేనేం చేశాను, ఇప్పుడు నీ కాడి తెంపినప్పుడు ఏం చేయాలి, నువ్వు దాంట్లోంచి బయటికి రావాలి. కాదు నాకు ఆ కాడే బాగుందని చెప్పి మరలా పోయి ఆ తమ్మిని తగిలించుకుంటే దానికి ఎవరు చేసేది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి చెప్పినా, గాడిద కట్లు తెగిపోయాయి. తెగిపోతే నువ్వు దేవుని కాడికి రావాలి. ఆమేన్. నన్ను ఎవరు తెంపాల్సిన అవసరం లేదు, నేను కట్టే ఉంటాను అనుకున్నావు అనుకో, ఆ కట్టిన గాడిదను ఏం చేస్తారు, వన్ ఫైన్ మార్నింగ్ సండే రోజు ఉదయాన్నే ఒకడు వస్తాడు, ఓడ తీసుకుపోయి గాడిద మాంసం బాగుంటుంది అంటగా, నెమ్మోళ్ళు తింటే రోగం తగ్గుద్ది అంటగా అని చెప్పి శుభ్రంగా ఆ గాడిదని ఏం చేస్తారు, అగ్ని కొడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి స్తోత్రం చెప్పండి. నరకబడి వదకపోదామా? ఆమేన్. క్రీస్తుతో పాటు యుగ యుగాలు ఆయన దగ్గర ఉందామా? ఆమేన్. ఈ లోకంలో ఉన్న ఆధిక్యతలు, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు కొద్ది కాలమే ఉంటాయి. ఆమేన్. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలే ఉంటాడు. ఇంకొంచెం ఆయన మీద ఇంకొంచెం ప్రేమ ఎక్కువైతే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత ఇంకొక పార్టీ వచ్చింది. ఆమేన్. ఈ భూ సంబంధమైన ఏ పదవులైనా అంతే. ప్రైజ్ ది లార్డ్. కానీ రేపు దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, ఆమేన్, పరిశుద్ధులు తీర్పు తీరుస్తారు లోకానికి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఈ ఆధిక్యత ఎంతకాలం ఉంటుంది తెలుసా? యుగ యుగాలు ఉంటుంది. కొంతగట్టిగా దేవునికి స్తోత్రం. నీకు ఆడు తెలిసి ఉండొచ్చు, ఇల్లు తెలిసి ఉండొచ్చు, ఎమ్మెల్యే తెలిసి ఉండొచ్చు, ఎంపీ తెలిసి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ నాకెవరు తెలుసా? యేసయ్య తెలుసు. హి ఈజ్ క్రియేటర్. రేపు ఆయన సింహాసనమందు ఆయన సన్నిధిలో నేను కూర్చుంటాను. ఈ సింహాసనాలన్నీ 5 సంవత్సరాలే. ఆమేన్. ఆయన సింహాసనం తరతరాలు, యుగ యుగాలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన సింహాసనం కోసం ఎదురు చూద్దాం. అందుకే సియోను కుమారితో చెప్పండి, సియోను కుమారితో చెప్పండి, నీ రాజు నీ ప్రభువు భారవాహకమైన చిన్న గాడిద మీద వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం పాడాలి తెలుసా? హోసన్నా జయమే, హోసన్నా జయమే. ఇప్పుడు లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా, అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా, ఆ రోజు యెరూషలేము వీధుల్లోనికి వచ్చావు, ఈరోజు నాలోనికి రండి, నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి ప్రభువా, నా కట్లు తెంపు ప్రభువా అని అందరూ 2 చేతులు ఆకాశం వైపెత్తి కళ్ళు మూసుకొని ఒక చిన్న తీర్మానం వచ్చింది. అందరు ప్రైజ్, అందరు లేచి నిలబడాలి, కళ్ళు మూయాలి. ప్రైజ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. అందరూ నా జీవితంలోకి రండి ప్రభువా, నాలోనికి రండి అయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. అందరు అడగా 2 చేతులు పైకి.
ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోను మన్నైన ఈ దేహం మహిమరూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమరూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతి బాష్ప బిందువును తుడచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. అందరం ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన నీ దగ్గరకే వస్తున్నాడు. హోసన్నా హోసన్నా హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. సియోనుకు వెళ్ళెదం. సియోనుకు వెళ్ళెదం. నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడునై గాడిదనెక్కి నీ మీద నీ దగ్గరకు వస్తున్నాడు. 2021 సంవత్సరాల క్రితం యెరూషలేము వీధులలో జయోత్సవముతో వచ్చిన దేవుడు ఈ పగటి కాల సమయంలో ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు గనుక ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
ఆయన స్వీకరించు, ఆయన ఆహ్వానించు. ఆయన సన్నిధిలో అందరూ ఒక తీర్మానం చేయండి. ఆయన నీ హృదయంలోకి పిలవండి, నీ ఇంటిలోకి పిలవండి. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడు. ప్రైజ్ ప్రైజ్. అందరూ గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ జీసస్. అందరూ ఒక తీర్మానం చేయండి. Glory to the Lord. Feel the holy power. Mighty name, Jesus. Jesus. Stotra. Stotra. Praise. యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచి బలపరచునుగాక. యేసు నామంలో ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచబడునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ కూర్చుందా? ప్రేమపూర్వకమైన విప్పణాలు అర్పిస్తూ ఉంటుండగా పాడుకుంటూ ప్రభువుని మహిమపరచుకున్నాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా చెప్పడు త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా. పాడాలందరూ. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యోధాను ఎదురైనా ఎర్ర సాంద్రాన్ని పొంగి పొంగినా. యోధాను ఎదురైనా ఎర్ర పొంగి పొర్లినా. భయం లేదు, జయము భయము జయము మనకే. విజయ గీతం పాడెదము. విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా. యేసు రాజు త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. శరీర రోగమినా అది ఆత్మీయ శరీర రోగమినా అది ఆత్మీయ వ్యాధినా. యేసు గాయము స్వస్థపరచును. యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షణని
మనకు ప్రభువై వరగా మార్చుచునే